Hello. So today's third class ఇది. సో ఒకసారి హాయ్ అని చెప్పి టైప్ చేయండి. సో జనరల్గా మీకు నేను ఐడెంటిటీస్ డిస్కస్ చేశాను. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా దేనికి ఈక్వల్ అంటే 1కి ఈక్వల్. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా దేనికి ఈక్వల్ అంటే 1కి ఈక్వల్. సో ఇక్కడ మీకు సైన్ పవర్ 4 తీటా ప్లస్ కాస్ పవర్ 4 తీటా వాల్యూ కూడా తెలిసి ఉండాలి. సో ఇది దేనికి ఈక్వల్ అంటే 1 మైనస్ 2 టైమ్స్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. ఈ రిజల్ట్ నేను చాలా క్వశ్చన్స్ లో వాడతాను. నెక్స్ట్ సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. దీన్ని కూడా నేను చాలా దగ్గరలో వాడతాను. సో ఒకసారి దీనికి ప్రూఫ్ చూసుకోండి. సైన్ పవర్ 4 తీటా ప్లస్ కాస్ పవర్ 4 తీటా. సో దీన్ని నేను సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ అని చెప్పి రాయొచ్చా? బ్రహ్మాండంగా రాయొచ్చు. సైన్ పవర్ 4 తీటాని సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్, కాస్ పవర్ 4 తీటాని కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ అని చెప్పి రాశాను. సో ఇది ఏ ఫామ్ లో ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే ఫామ్ లో ఉంది ఇది. దీన్ని నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏ అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి అంటే కాస్ స్క్వేర్ తీటా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఏ అంటే ఏమనుకున్నాను సైన్ స్క్వేర్ తీటా, బి అంటే కాస్ స్క్వేర్ తీటా. ఇది ఆల్రెడీ ఐడెంటిటీ 1. చూడండి, ఫస్ట్ లో రాశాను ఇక్కడ. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా దేనికి ఈక్వల్ 1. 1 స్క్వేర్ అంటే కూడా 1 మైనస్ 2 టైమ్స్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో ఫైనల్లీ నేను ఏం ప్రూవ్ చేశాను? సైన్ పవర్ 4 తీటా ప్లస్ కాస్ పవర్ 4 తీటా దేనికి ఈక్వల్ అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా అని ప్రూవ్ చేశాను. ఇమీడియట్లీ మీ నోట్బుక్ లో కాపీ చేయాలి. దీన్ని నోట్ చేశారా? లావణ్య ఎస్ఆర్ అని చెప్పారు, సుదీప్ ఎస్ఆర్ అని చెప్పారు. నెక్స్ట్ చూడండి, సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా ఇది గుర్తుండాలి. సో ఒకసారి దీని ప్రూఫ్ చూడండి. సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. ఫస్ట్ టర్మ్ ని సైన్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ అని చెప్పి రాస్తున్నాను. చూడండి, ఫస్ట్ టర్మ్ ని సైన్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ అని చెప్పి రాశాను, ఎందుకంటే పవర్ 6 ఉంది కదా. 2 3s are 6. సెకండ్ టర్మ్ ని కాస్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ అని చెప్పి రాస్తున్నాను. పవర్ వచ్చి 2 3s are ఏమవుతుంది 6. సో దీన్ని సింపుల్ గా మనము ఏ అనుకుందాం, దీన్ని సింపుల్ గా బి అనుకుందాం. అప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉందంటే సింపుల్ గా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనే ఫామ్ లో ఉందా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబిగా రాయొచ్చా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ గా రాసుకోవచ్చు. చూడండి,
సో ఫస్ట్ ఏం రాయాలి నేను? ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి అంటే కాస్ స్క్వేర్ తీటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లస్ బి రాసేసాను. నెక్స్ట్ ఏ స్క్వేర్ అంటే సైన్ పవర్ 4 తీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ పవర్ 4 తీటా మైనస్ ఏబి అంటే మైనస్ ఏ అంటే సైన్ స్క్వేర్ తీటా, బి అంటే కాస్ స్క్వేర్ తీటా. ఇది ఆల్రెడీ నేను ప్రూవ్ చేశాను. దీని వాల్యూ ఆల్రెడీ నేను ప్రూవ్ చేశాను. చూడండి, దీనికి ఈక్వల్ ఇది 1 మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. ఇది ఆల్రెడీ ఐడెంటిటీ కాబట్టి 1 అవుతుంది. ఇకపోతే ఇక్కడ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా దేనికి ఈక్వల్? మైనస్ 3 టైమ్స్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో ఫైనల్ గా సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా వాల్యూ ఇది అని ప్రూవ్ చేశాను. ఇది అర్థమైందా? నాగమణి ఎస్ఆర్, జయలక్ష్మి ఎస్ఆర్, మృదుల క్లియర్ సార్. అప్లికేషన్స్ చేసేటప్పుడు క్వశ్చన్స్ ని మనం సాల్వింగ్ చేసేటప్పుడు వీటిని నేను షార్ట్ కట్స్ గా వాడుకుంటాను. కంప్లీట్ గా ఒక క్వశ్చన్ ని ఒక షార్ట్ మెథడ్ లో అప్రోచ్ అవడానికి ఇవన్నీ కూడా ఫౌండేషన్. విజయ ఎస్ఆర్, లావణ్య ఏమడుగుతున్నారు? సార్ షల్ వి యూజ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా హియర్? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా చూడండి ఒకసారి. దీన్ని ఏ అనుకున్నాను, దీన్ని బి అనుకున్నాను, ఓకేనా? అప్పుడు ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనే ఫామ్ లో ఉంది. జనరల్ గా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏమవుతుంది ఫార్ములా? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏమవుతుంది ఫార్ములా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి కదా, ఓకేనా? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కి ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి కదా. సో ఇప్పుడు ఏ ప్లస్ లో మీరు ఏం రాయాలి? సైన్ స్క్వేర్ తీటా. బి ప్లస్ లో ఏం రాయాలి? కాస్ స్క్వేర్ తీటా. అంటే ఏ ప్లస్ బి వాల్యూ ఏమవుతుంది? 1 క్యూబ్ అంటే ఎంత? 1. నెక్స్ట్ ఏ క్యూబ్ ఏమవుతుంది? సైన్ పవర్ 6 తీటా ప్లస్ బి క్యూబ్ ఏమవుతుంది? కాస్ పవర్ 6 తీటా ప్లస్ 3 టైమ్స్ ఏ అంటే సైన్ స్క్వేర్ తీటా, బి అంటే కాస్ స్క్వేర్ తీటా, ఏ ప్లస్ బి అంటే 1. సో ఈ పార్ట్ ని లెఫ్ట్ సైడ్ లో తీసుకుని వచ్చేసేయండి, ఇదే వస్తుంది. అంటే మీరు అడిగిన డౌట్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ వాడచ్చా? అఫ్ కోర్స్ యూ కెన్ యూస్, బ్రహ్మాండంగా వాడచ్చు. నెక్స్ట్ వెళ్ళొచ్చా నేను? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా వాడచ్చా అని అడిగారు లావణ్య. వాడచ్చు అని చెప్పాను, అలాగే బోర్డు మీద కూడా ప్రూఫ్ వేసాను. ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ మనం స్టార్ట్ చేసుకున్నాము. ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ మనము స్టార్ట్ చేశాము. సో దీంట్లో మీకు ఇది 3rd క్లాస్. ఆల్మోస్ట్ బేసిక్స్ పాయింట్స్ అన్ని కూడా కవర్ అయ్యాయి. ఇంకా రిమైనింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే కవర్ చేస్తాను. చూడండి, యాంగిల్ ని మెజర్ చేయడానికి సో మన దగ్గర 3 సిస్టమ్స్ ఉన్నాయి. యాంగిల్ ని మెజర్ చేయడానికి మన దగ్గర 3 సిస్టమ్స్ ఉన్నాయి. నంబర్ 1 సెక్సాగెసిమల్ సిస్టమ్. సో దీన్ని షష్టాంశమానము అంటాం. దీనికి ఇంకొక పేరు బ్రిటిష్ సిస్టమ్ అంటాం. ఏమంటాం? బ్రిటిష్ సిస్టమ్. సెకండ్ వన్ వచ్చి సెంటెసిమల్ సిస్టమ్.
సిస్టమ్. సో దీన్ని తెలుగులో శతాంశమానము అంటాం. సో దీనికి ఇంకొక నేమ్ వచ్చి ఫ్రెంచ్ సిస్టమ్. యాంగిల్ ని మెజర్ చేయడానికి మన దగ్గర 3 సిస్టమ్స్ ఉన్నాయి. నెంబర్ 1 సెక్సాగెసిమల్ సిస్టమ్, నెంబర్ 2 సెంటెసిమల్ సిస్టమ్, నెంబర్ 3 వచ్చి రేడియన్ మెజర్. రేడియన్ మెజర్. దీనికే ఇంకొక నేమ్ వచ్చి సర్కులర్ సిస్టమ్ ఆర్ సర్కులర్ మెజర్. సర్కులర్ సిస్టమ్ ఆర్ సర్కులర్ మెజర్. సో రేడియన్ ని తెలుగులో కూడా రేడియన్ అంటాము, రేడియన్ మానము అంటాము దీన్ని. ఓకేనా? యాంగిల్ ని మెజర్ చేయడానికి మన దగ్గర 3 సిస్టమ్స్ ఉన్నాయి. నెంబర్ 1 సెక్సాగెసిమల్ సిస్టమ్, నెంబర్ 2 సెంటెసిమల్ సిస్టమ్, నెంబర్ 3 సర్కులర్ సిస్టమ్. ఓకేనా? చూడండి, సెక్సాగెసిమల్ సిస్టమ్ లో జనరల్ గా రైట్ యాంగిల్ అంటే ఇదేనా సింబలు? ఇదేనా రైట్ యాంగిల్ అంటే సింబలు? రైట్ యాంగిల్ అంటే ఇదేనా సింబలు? సో దీన్ని నేను ఏం చేయబోతున్నానంటే జూమ్ అవుట్ చేయబోతున్నాను. చూడండి, జూమ్ అవుట్ అంటే కొంచెం కనిపించడానికి పెద్దదిగా తీసుకున్నాను. ఇది రైట్ యాంగిల్ అంటే ఈ విధంగా మనము 2 పర్పెండిక్యులర్ లైన్స్ గా ఇండికేట్ చేస్తాం. దీన్ని నేను తీసుకున్నాను. సో దీన్ని నేను ఆల్మోస్ట్ 90 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను. చూడండి, ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది వచ్చి థర్డ్ పార్ట్, అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఈ విధంగా ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను అంటే 90 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను. అంటే 1 రైట్ యాంగిల్ని 1 రైట్ యాంగిల్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేశాను? 90 ఈక్వల్ పార్ట్స్ గా చేశాను. 90 ఈక్వల్ పార్ట్స్, 90 ఈక్వల్ పార్ట్స్ గా చేశాను. ఓకేనా? సో ప్రతి పార్ట్ ని మనం దేంతో డినోట్ చేస్తాము అంటే 1 డిగ్రీతో డినోట్ చేస్తాం. ప్రతి పార్ట్ ని మనం దేంతో డినోట్ చేస్తాం? 1 డిగ్రీ. 1/0 కాదు, ఇది 1 డిగ్రీ. ప్రతి పార్ట్ ని మనం దేంతో డినోట్ చేయాలి? 1 డిగ్రీ. అంటే ఫైనల్ గా 1 రైట్ యాంగిల్ దేనికి ఈక్వల్ అంటే 90 డిగ్రీస్. ఇది మీకు తెలిసిన పాయింటే. ఇది మీకు తెలిసిన పాయింటే. చూడండి, ఇక్కడ 90 ఈక్వల్ పార్ట్స్ చేశాను కదా. ఏదో ఒక పార్ట్ తీసుకోండి, ఏదో ఒక పార్ట్ తీసుకోండి అంటున్నా. ఆల్ ఆర్ ఈక్వల్ అంటున్నా. ఆల్ ఆర్ ఈక్వల్. నేను తీసుకున్న పార్ట్ ఏందో తెలుసా? ఇక్కడ 1 డిగ్రీ. అంటే ఒక స్ట్రైప్ ని తీసుకున్నాను. 90 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. 90లో ఏదైనా తీసుకోండి మీరు. ఆల్ ఆర్ ఈక్వల్ అంటున్నా. దీన్ని అకార్డింగ్ టు సెక్సాగెసిమల్ సిస్టమ్ అంటే ఈ షష్టాంశ మానంలో మనం ఏం చేస్తామంటే 60 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాము. ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా? చూడండి, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఈ విధంగా ఇది ఏమవుతుందంటే 60th పార్ట్. 60th పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్, అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఇది వచ్చి 60th పార్ట్. అంటే మీరు ఈ 1 డిగ్రీ అనే స్ట్రైప్ ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశారు అంటే 60 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశారు. 1 డిగ్రీ అనే స్ట్రైప్ ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశారు? 60 ఈక్వల్ పార్ట్స్ అంటున్నాను. 60 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశారు. సో ఇక్కడున్న ప్రతి పార్ట్ ఒక నేమ్ ఉంది. దాన్ని మనము 1 మినిట్ తో 1 మినిట్ తో డినోట్ చేస్తాము. దేంతో డినోట్ చేస్తాము? 1 మినిట్. ఎలా చదవాలి దీన్ని? 1 మినిట్. 1 మినిట్ తో డినోట్ చేస్తాము. సో ఇది కూడా 1 మినిటే, ఇది కూడా 1 మినిటే, ఇది కూడా 1 మినిటే. అంటే ఫైనల్ గా 1 డిగ్రీ ఇస్ ఈక్వల్ టు నేనేం రాసుకోవచ్చు అంటే 60 ఇంటూ ఈచ్ పార్ట్ ఒక నేమ్ ఇచ్చాము. ఏందా నేము? 1 మినిట్. దట్ మీన్స్ 1 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే 60 మినిట్స్. 60 మినిట్స్.
సో దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 60 రాసి పవర్ లో సింగిల్ డాష్ రాయాలి. సో ఫైనల్ గా నా కంక్లూషన్ ఏంటంటే 1 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే 60 మినిట్స్. సో ఇక్కడ ఏం ప్రూవ్ చేశాను, 1 రైట్ యాంగిల్ దేనికి ఈక్వల్ అంటే 90 డిగ్రీ అని ప్రూవ్ చేశాను. ఇక్కడ 1 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే 60 మినిట్స్ అని చెప్పి ప్రూవ్ చేశాను. ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా 1 మినిట్ కి సంబంధించింది. అలాంటి పార్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 60 ఉన్నాయి. దాంట్లో ఏదో ఒక స్ట్రైప్ అయితే తీసుకోబోతున్నాను. ఒక స్ట్రైప్ తీసుకోండి, చూడండి ఇదేంటంటే 1 మినిట్ స్ట్రైప్ అనమాట. దాన్ని దేంతో డినోట్ చేయాలి, 1 రాసి పవర్ లో సింగిల్ డాష్ ఉండాలి. సో ఇప్పుడు దీన్ని నేను అగైన్ 60 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను. ఎన్ని పార్ట్స్ గా, 60 ఈక్వల్ పార్ట్స్ గా. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్ అండ్ సో ఆన్. ఇది 60th పార్ట్. యాక్చువల్ గా చాలా సన్నగా ఉంటుంది ఇది. దీన్ని చూడాలి అంటే మైక్రోస్కోప్ కావాలి. మీకు ఏ బుక్స్ లో కూడా ఇదైతే ఇన్ఫర్మేషన్ దొరకదు. ఓన్లీ కేవలం నా అనుభవంతో మాత్రమే ఈ పార్ట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినాలి. ప్రతి పార్ట్ ని మనం దేంతో డినోట్ చేస్తామంటే 1 డబల్ డాష్. ప్రతి పార్ట్ ని మనం దేంతో డివైడ్ చేస్తాము, ప్రతి పార్ట్ ని మనం దేంతో డినోట్ చేయాలి, 1 డబల్ డాష్. అంటే ఫైనల్ గా 1 డాష్ దేనికి ఈక్వల్ అంటే 60 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశాను. 60 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశాను. సో 60 ఇంటూ ప్రతి పార్ట్ కు ఒక నేమ్ ఉంది. దాని మీనింగ్ ఏంటంటే సింపుల్ గా ఇక్కడ 1 డబల్ డాష్. దట్ మీన్స్ 1 డాష్ దేనికి ఈక్వల్ అంటే 60 రాసి పైన డబల్ డాష్ రాశాను. అంటే దీన్ని ఎలా చదవాలి అంటే 60 సెకండ్స్ అని చెప్పి చదవాలి. అంటే 1 మినిట్ దేనికి ఈక్వల్ అంటే 60 సెకండ్స్ అనమాట. ఫైనల్ గా నేను కంక్లూడ్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. 1 రైట్ యాంగిల్ దేనికి ఈక్వల్, 90 డిగ్రీ. ఓకేనా? ఈ పార్ట్ 1 రైట్ యాంగిల్ దేనికి ఈక్వల్ 90 డిగ్రీ. 1 డిగ్రీ దేనికి ఈక్వల్ 60 మినిట్స్ కి ఈక్వల్. 1 మినిట్ దేనికి ఈక్వల్ 60 సెకండ్స్ కి ఈక్వల్. ఫైనల్ గా సెక్సాగెసిమల్ సిస్టము షష్టాంశమానంలో మీకు ఈ 3 పాయింట్స్ గుర్తుండాలి. జనరల్ గా మిమ్మల్ని ఎవరైనా టైం అడుగుతారు, 1 మినిట్ దేనికి ఈక్వల్, 1 మినిట్ హౌ మెనీ సెకండ్స్ అని అడుగుతారు. 1 మినిట్ హౌ మెనీ సెకండ్స్ అంటే మీరు ఏం చెప్తారు, 60 సెకండ్స్ అంటారు. సో అందుకే మనము బ్రిటిష్ సిస్టమ్ ని ఫాలో అవుతాం, ఫ్రెంచ్ సిస్టమ్ ని ఫాలో కాము. ఈ పాయింట్ మీకు ఫ్రెంచ్ సిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు క్లారిటీ వస్తుంది. వి ఫాలో ఓన్లీ బ్రిటిష్ సిస్టమ్. ఫ్రెంచ్ సిస్టమ్ ని మనం ఫాలో కాము యాజ్ పర్ ద టైం. సింపుల్ లాజిక్ ఇక్కడ. 1 మినిట్ దేనికి ఈక్వల్, హౌ మెనీ సెకండ్స్, 60 సెకండ్స్ అనమాట. సో మీకు సెక్సాగెసిమల్ సిస్టమ్ గురించి ఒక క్లారిటీ వచ్చిందా? సెక్సాగెసిమల్ సిస్టమ్ అంటే ఈ 3 పాయింట్స్ గుర్తుండాలి. 1 రైట్ యాంగిల్ దేనికి ఈక్వల్ 90 డిగ్రీ. 1 డిగ్రీ దేనికి ఈక్వల్ 60 మినిట్స్. 1 మినిట్ దేనికి ఈక్వల్ 60 సెకండ్స్. ఇది క్లియరా? క్లియర్ అయితే ఫాస్ట్ గా నోట్ చేయండి. నోట్ చేశారా? సెక్సాగెసిమల్ సిస్టమ్ గురించి మాట్లాడాను, షష్టాంశమానం గురించి మాట్లాడాను. ఫాస్ట్ గా రిప్లై ఇవ్వాలి మీరు. లావణ్య ఎస్ఆర్, భాను ఎస్ఆర్, ఏహెచ్ఎస్ ఎస్ఆర్, లవ్లీ విజయ ఎస్ఆర్, జ్యోతి ఎస్ఆర్, భవానీ ఎస్ఆర్. సో నెక్స్ట్ మనము సెంటెసిమల్ సిస్టమ్ గురించి మాట్లాడబోతున్నాను. అంటే శతాంశమానం గురించి మాట్లాడబోతున్నాను. సెంట్ అనగానే మీకు మీనింగ్ క్లియర్ గా తెలుసు, 100 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. యాక్చువల్ గా ఇక్కడ షష్టాంశమానము అంటే అందుకే నేను 60 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఫస్ట్ చూడండి ఒకసారి. 1 రైట్ యాంగిల్ తీసుకుంటున్నాను. 1 రైట్ యాంగిల్ ని తీసుకుంటున్నాను. 1 రైట్ యాంగిల్ ని తీసుకుంటున్నాను. సో మీకు ఎలా తీసుకుంటున్నాను, ఇది 1 రైట్ యాంగిల్ ని తీసుకున్నాను. సో దీన్ని నేను ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా చేస్తున్నానంటే చూడండి ఒకసారి. ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా చేస్తున్నానంటే ఈక్వల్ పార్ట్స్ అని చెప్పాను. ఈక్వల్ పార్ట్స్ అని చెప్తున్నాను.
ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నానో చూసుకోండి ఒకసారి. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. ఈ విధంగా నేను 100 ఈక్వల్ పార్ట్స్ చేశాను. ఇది 100th పార్ట్. 1 రైట్ యాంగిల్ ని నేను ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేశాను అంటే 100 ఈక్వల్ పార్ట్స్ గా చేశాను. 100 ఈక్వల్ పార్ట్స్. సో ఈచ్ పార్ట్ కి ఒక నేమ్ ఉంది, దాన్నే మనం గ్రేడ్ అంటాము, డినోటెడ్ బై 1 పవర్ g. ప్రతి పార్ట్ ని మనం దేంతో డినోట్ చేయాలి? 1 పవర్ g తో డినోట్ చేయాలి. క్లియరా? సో దట్ మీన్స్ 100 into 1 గ్రేడ్. ఫైనల్ గా దీన్ని ఎలా రాసుకోవచ్చు? 100 గ్రేడ్స్. అంటే ఇక్కడ 1 రైట్ యాంగిల్ దేనికి ఈక్వల్ అంటే 100 గ్రేడ్స్ కి ఈక్వల్. ఈ పాయింట్ అర్థమైందా? సో 100 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసిన తర్వాత మీ ఇష్టం 100 లో ఏదో ఒక స్ట్రైప్ అయితే తీసుకోబోతున్నాను. చూడండి ఒకసారి. ఇదేనా 1 గ్రేడ్ స్ట్రైప్ ఒకటి తీసుకున్నాను. దీన్ని మళ్ళీ నేను ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా చేస్తున్నానంటే 100 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తున్నాను. ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా చేస్తున్నాను? దీన్ని చూడాలి అంటే కంపల్సరిగా మైక్రోస్కోప్ కావాల్సిందే అని చెప్పాను. దీన్ని 100 ఈక్వల్ పార్ట్స్ గా నేను చేస్తున్నాను. అంటే మీకు అర్థం అవడానికి ఇలా నేను ఇన్ని పార్ట్స్ గా చేస్తున్నానని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ క్లియర్ గా. ఇదేమవుతుంది? ఫస్ట్ పార్ట్. ఇదేమవుతుంది? సెకండ్ పార్ట్. ఇది థర్డ్. ఇది ఫోర్త్. ఈ విధంగా ఇదేమవుతుంది? 100th పార్ట్. 100th పార్ట్. నేను తీసుకున్న స్ట్రైప్ ఏంది ఇక్కడ? 1 గ్రేడ్ స్ట్రైప్ అన్నమాట. దీన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా చేశాను? 100 ఈక్వల్ పార్ట్స్ గా చేశాను. 100 ఈక్వల్ పార్ట్స్ గా చేశాను. క్లియరా? ప్రతి పార్ట్ ని మనం దేంతో డినోట్ చేస్తాము అంటే 1 డాష్. ప్రతి పార్ట్ ని మనం దేంతో డినోట్ చేస్తాము? 1 డాష్. ప్రతి పార్ట్ ని మనం దేంతో డినోట్ చేస్తాము? 1 డాష్. అంటే 100 into 1 డాష్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 100 into 1 డాష్ అంటే మీనింగ్ ఏంది? 1 minute. 1 minute. సో మల్టిప్లై చేస్తే 100 minutes. సో ఫైనల్ గా నేనేం రాసుకోవచ్చు చూడండి ఇక్కడ. ఫైనల్ గా నేనేం రాసుకోవచ్చు చూసుకోండి ఇక్కడ. 1 గ్రేడ్ అనేది దేనికి ఈక్వల్ అంటే 100 minutes కి ఈక్వల్. 1 గ్రేడ్ అనేది దేనికి ఈక్వల్ అంటే 100 minutes. 100 minutes అంటే సింగిల్ డాష్ పెట్టాలి. ఇది క్లియరా? ఇది క్లియరా? ఇది క్లియర్ అయితే మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ 1 minute స్ట్రైప్ తీసుకోండి. ఇది 1 minute-ఏనా? ఎస్. దీన్ని మళ్ళీ నేను 100 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తున్నాను. ఎన్ని పార్ట్స్ గా? 100 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తున్నాను. 100 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తున్నాను. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్, ఇది ఫోర్త్ పార్ట్. ఈ విధంగా ఇది 100th పార్ట్. 1 minute స్ట్రైప్ ని నేను 100 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసేసాను. 1 minute స్ట్రైప్ ని నేను 100 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశాను. ప్రతి పార్ట్ కి ఒక నేమ్ ఉంది. దాన్ని దేంతో డినోట్ చేస్తామంటే 1 double dash. 1 double dash. 1 double dash అంటున్నాను. అంటే నేనేం రాసుకోవచ్చు ఇక్కడ? 1 double dash. అంటే 1 minute దేనికి ఈక్వల్ అంటే 100 seconds కి ఈక్వల్. ఇక్కడ 1 minute దేనికి ఈక్వల్ అంటే 100 seconds కి ఈక్వల్. అంటే ఫైనల్లీ 1 minute దేనికి ఈక్వల్ అంటే 100 seconds కి ఈక్వల్ అంటున్నాను. అర్థమవుతుందా? ఈ సెంటెసిమల్ సిస్టమ్ లో 1 రైట్ యాంగిల్ దేనికి ఈక్వల్ తెలుసా? ఈ సెంటెసిమల్ సిస్టమ్ లో 1 రైట్ యాంగిల్ దేనికి ఈక్వల్ అంటే 100 గ్రేడ్స్. 100 గ్రేడ్స్. నెక్స్ట్ 1 గ్రేడ్ దేనికి ఈక్వల్ తెలుసా? 100 minutes కి ఈక్వల్. 1 minute దేనికి ఈక్వల్ తెలుసా? 100 seconds కి ఈక్వల్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఫాలో అయ్యేది బ్రిటిష్ సిస్టమా లేదంటే ఫ్రెంచ్ సిస్టమా? జనరల్ గా టైం అడుగుతారు. టైం అడిగినప్పుడు 1 minute దేనికి ఈక్వల్? 1 minute అనేది దేనికి ఈక్వల్? 60 seconds కి ఈక్వలా
లేదా 100 seconds కి ఈక్వలా? చెప్పండి. అందుకే నేను ఏం చెప్పానంటే బిగినింగ్ లో వి ఫాలో బ్రిటిష్ సిస్టమ్, అంటే మనము ఫాలో అయ్యేది ఆంగ్ల పద్ధతి ఫాలో అవుతాం. ఓకేనా? ఫ్రెంచ్ పద్ధతి ఫాలో కాం. జస్ట్ మన సిలబస్ లో ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. యాంగిల్ ని మెజర్ చేయడానికి, కోణాన్ని మెజర్ చేయడానికి, కోణాన్ని కొలవడానికి మన దగ్గర 3 సిస్టమ్స్ ఉన్నాయి. నెంబర్ 1 సెక్సాగెసిమల్ సిస్టమ్, నెంబర్ 2 సెంటెసిమల్ సిస్టమ్, నెంబర్ 3 వచ్చి రేడియన్ మెజర్ ఆర్ సర్కులర్ మెజర్. అర్థం అవుతుందా? ఫాస్ట్ గా కాపీ చేయాలి ఇన్ఫర్మేషన్. సో ఓకేనా? నోట్ చేశారా? చూడండి, ఇది ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. ఇది యాక్చువల్ గా ఇది కూడా ఇంట్రడక్షన్ పార్ట్ లో ఒక చిన్న పార్ట్ అన్నమాట. అంటే మనం ఐడెంటిటీస్ గురించి మాట్లాడాం. దేని గురించి మాట్లాడాం? మనము ఆల్రెడీ ట్రిగ్నామెట్రీ అనే పెద్ద ఫ్యామిలీలో హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ అంటే 6 మెంబర్స్ అని చెప్పాం. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా వాళ్ళ రెసిప్రోకల్స్, అంతే కదా. అలాగే నేను 8 ఐడెంటిటీస్ డిస్కస్ చేశాను. ఎన్ని? 8 ఐడెంటిటీస్. సర్వ సమీకరణాలు ఎన్ని ఉన్నాయంటే 8 అన్నమాట. ఆ తర్వాత మీకు 0 to 90 డిగ్రీ వాల్యూస్ మీకు తెలుసు అని చెప్పారు కాబట్టి నేను డైరెక్ట్ గా సిస్టమాటిక్ వాల్యూస్ మీద నేను 9 టేబుల్స్ ఇచ్చాను. ఆ తర్వాత అలైడ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేశాను. తెలుగులో వచ్చి అనుబంధ కోణాలు అంటాము. ఆ తర్వాత మనము కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేశాము. ఈ రోజు క్లాస్ లో నేను ఏం చేశానంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా దేనికి ఈక్వల్? 1 కి ఈక్వల్. అలాగే సైన్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా వచ్చి 1 - 2 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా అని ప్రూఫ్ తో సహా ఇచ్చాను. అలాగే సైన్ పవర్ 6 థీటా ప్లస్ కాస్ పవర్ 6 థీటా దేనికి ఈక్వల్ అంటే 1 - 3 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా అని ప్రూఫ్ తో సహా ఇచ్చాను. యాంగిల్ ని మెజర్ చేయడానికి, కోణాన్ని కొలవటానికి మన దగ్గర 3 సిస్టమ్స్ ఉన్నాయి. నెంబర్ 1 సెక్సాగెసిమల్ సిస్టమ్ అంటున్నాను. సో దానికే ఇంకొక పేరు వచ్చి బ్రిటిష్ సిస్టమ్ అంటాము. తెలుగులో వచ్చి షష్టాంశమానము అంటాము. నెంబర్ 2 వచ్చి సెంటెసిమల్ సిస్టమ్. సెంటెసిమల్ సిస్టమ్ తెలుగులో దాన్ని శతాంశమానము అంటాము. దీనికి ఇంకొక పేరు వచ్చి ఫ్రెంచ్ సిస్టమ్ అన్నమాట. ఈ రోజు క్లాస్ లో నేను ఇవి రెండు డిస్కస్ చేశాను. నెక్స్ట్ క్లాస్ లో నేను రేడియన్ మెజర్ గురించి, సర్కులర్ సిస్టమ్ గురించి నెక్స్ట్ సపరేట్ గా మాట్లాడదాం. ఎందుకంటే ఒకేసారి నేను థియరీ చెప్తే కూడా మీకు బోర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను అప్లికేషన్స్ అంటే క్వశ్చన్స్ స్టార్ట్ చేయబోతున్నాను. ఆర్ యు రెడీ? క్వశ్చన్ నోట్ చేసుకోండి. ద వాల్యూ ఆఫ్ టూ ఇంటూ sin 77 degree by cos 13 degree whole square plus 3 into cos 77 degree by sin 13 degree whole square minus 2 times secant square 45 degree is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. వెంకీ ఆప్షన్ సి అని చెప్పి రెస్పాండ్ అయ్యారు. నాగ్, రవీంద్ర అందరు కూడా ఆప్షన్ సి అని చెప్పి రెస్పాండ్ అయ్యారు. వాట్ అబౌట్ అదర్స్? ఓన్లీ 3 మెంబర్స్ ఏనా? లావణ్య సి, ఏహెచ్ఎస్ సి, రాఘవేంద్ర సి, భాను సి. రాఘవేంద్ర ఇంతకు ముందు మీరు 2 క్లాసెస్ అటెండ్ అయ్యారా?
అట్లీస్ట్ రికార్డ్ అయిన వీడియోస్ అయినా చూసారా? భవానీ సి. బై ద వే, ఈ క్వశ్చన్ మీకు ఐడియా ఉందా? అసలు ఏ ఎగ్జామ్ లో అడిగారో ఐడియా ఉందా? కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ, మీలో ఎవరైనా రెస్పాండ్ అవ్వగలుగుతారా? ఎస్ ఆర్ నో? నో సార్. ఓకే. భాను 10 అని చెప్పారు, ఏంటది? భానుయే కదా 10 అని చెప్పారు. చూడండి, సో ఈ క్వశ్చన్ కి సొల్యూషన్ చూడండి ఒకసారి. నేను నిన్న క్లాస్ లో కూడా చెప్పాను, యాంగిల్స్ ని జనరల్ గా మనం దేంతో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ లెటర్స్. యాంగిల్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ లేదంటే గ్రీక్ లెటర్స్. సపోజ్ ఏ ప్లస్ బి ఈస్ ఈక్వల్ టు 90 డిగ్రీ అయింది అనుకోండి. సపోజ్ ఏ ప్లస్ బి ఈస్ ఈక్వల్ టు 90 డిగ్రీ అయింది అనుకోండి. ఏ ప్లస్ బి ఈస్ ఈక్వల్ టు 90 డిగ్రీ అయింది అనుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏ ఈస్ ఈక్వల్ టు నేను 90 డిగ్రీ మైనస్ బి రాసుకోవచ్చా? అఫ్ కోర్స్ ఏ ఈస్ ఈక్వల్ టు 90 మైనస్ బి రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? ఏ ఈస్ ఈక్వల్ టు నేనేం రాసుకోవచ్చు? 90 డిగ్రీ మైనస్ బి అని చెప్పి రాసుకోవచ్చు. టేకింగ్ సైన్ ఆన్ బోత్ ద సైడ్స్. టేకింగ్ సైన్ ఆన్ బోత్ ద సైడ్స్ అంటున్నా. బోత్ ద సైడ్స్ ఏం తీసుకున్నాను? సైన్ తీసుకున్నాను. అప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చి సైన్ ఏ. సైన్ 90 మైనస్ బి దేనికి ఈక్వల్ అంటే కాస్ బి. ఏ ప్లస్ బి 90 ఉన్నప్పుడు సైన్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కాస్ బి అవుతుంది. అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చా నేను? సైన్ ఏ బై కాస్ బి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 1 కి ఈక్వల్ అవుతుందని చెప్పి రాసుకోవచ్చా? చూడండి, ఏ ఈస్ ఈక్వల్ టు 90 డిగ్రీ మైనస్ బి అని చెప్పి రాసుకున్నాను. బోత్ ద సైడ్స్ కాస్ తీసుకోండి. అప్పుడు కాస్ ఏ దేనికి ఈక్వల్ అంటే, కాస్ ఏ దేనికి ఈక్వల్ అంటే సైన్ బికి ఈక్వల్. అంటే కాస్ ఏ బై సైన్ బి దేనికి ఈక్వల్ అంటే 1 కి ఈక్వల్. ఏ ప్లస్ బి కానీ 90 ఉన్నప్పుడు కాస్ ఏ బై సైన్ బి దేనికి ఈక్వల్? 1 కి ఈక్వల్. చూడండి ఒకసారి, 77 ప్లస్ 13 దేనికి ఈక్వల్? 90కి ఈక్వలా? అంటే బ్రాకెట్ లోపల ఉన్నది ఏమవుతుంది? 1 అవుతుంది. అవుట్ సైడ్ లో 2 అలాగే ఉంటుంది. బ్రాకెట్ లోపల 1 అయింది. హోల్ స్క్వేర్ అలాగే రాశాను. 77 ప్లస్ 13 ఏమవుతుంది ఇక్కడ? 90. అంటే దీని వాల్యూ ఏమని రాసుకోవచ్చు నేను? 1. బ్రాకెట్ కి అవుట్ సైడ్ లో 3 ఉంది. ఇది వచ్చి 1 స్క్వేర్. ఇది వచ్చి -2 టైమ్స్ సీకెంట్ 45 డిగ్రీ తెలుసు మీకు, √2. పైన స్క్వేర్ ఉంది కాబట్టి √2 హోల్ స్క్వేర్. అంటే ఇది ఏమవుతుంది? 2 అవుతుంది. 2 ప్లస్ 3 ఎంత? ఎంతవరకు? 5. 5 మైనస్ 4 ఎంత? ఫైనల్ ఆన్సర్ 1. సో ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సి అన్నమాట. సో ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఎప్పుడు అడిగిన క్వశ్చన్ అంటే టెట్ కమ్ టిఆర్టి 2018 లో అడిగిన క్వశ్చన్ అన్నమాట. సో ఈ క్వశ్చన్ కి ఫైనల్ ఆన్సర్ వచ్చి 1. హ్యావ్ యూ అండర్స్టూడ్? 10th క్లాస్ లో ఉందా ఇది? బాను 10th క్లాస్ లో ఉందా? ఏమో, గ్రూప్ లో అయితే నేను క్వశ్చన్ పేపర్ పెట్టించుకున్నాను కదా, అక్కడి నుంచి బిట్ ని కాపీ చేశాను. కెన్ ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? అచ్చా, ఓల్డ్ టెక్స్ట్ బుక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాస్ 38 డిగ్రీ ఇంటూ సీకెంట్ ఆఫ్ 90 డిగ్రీ మైనస్ 2a is equal to 1. Then the value of angle A is అని చెప్పి ఆప్షన్స్ రాసుకోండి.
సో తెలుగు మీడియం వాళ్ళు అయినా ఏ కోణం విలువ, ఏ కోణం విలువ రవీంద్ర 26 అని చెప్పారు, రాఘవేంద్ర 19 అని చెప్పారు, భాను 26 అని చెప్తున్నారు, లావణ్య 26, వెంకీ 26, రాఘవేంద్ర మీరు 19 అని చెప్తున్నారు. చూడండి దీని సొల్యూషన్ చూడండి. కాస్ 38 డిగ్రీ ఇంటూ సీకెంట్ ఆఫ్ 90 డిగ్రీ మైనస్ 2a ఇస్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ నో. దీన్ని చూడంగానే ఒక షార్ట్ మెథడ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే, నేను ఐడెంటిటీస్ ఎన్ని ఉన్నాయని చెప్పాను, 8. ఆ 8 ఐడెంటిటీస్లో వన్ ఆఫ్ ద ఐడెంటిటీస్ ఏమవుతుందంటే కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా దేనికి ఈక్వల్, కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా దేనికి ఈక్వల్, 1కి ఈక్వల్. అంటే ఇక్కడ థీటా ఉంటే ఇక్కడ కూడా ఏముండాలి, థీటా ఉండాలి. అంటే ఇవి రెండు ఈక్వల్ గా ఉండాలి. ఇది కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 అనే ఫామ్ లో ఉంది అంటే ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి. అంటే 90 డిగ్రీ మైనస్ 2a దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే 38 డిగ్రీకి ఈక్వల్ అవ్వాలి. 2aని లెఫ్ట్ సైడ్ లో తీసుకుని రండి, 38ని రైట్ సైడ్ లో తీసుకుని వెళ్ళండి, 90 మైనస్ 38. సో ఇప్పుడు 2a దేనికి ఈక్వల్, 90లో నుంచి 38 సబ్ట్రాక్ట్ చేయండి, దేనికి ఈక్వల్ 52 కదా. అప్పుడు a అనేది ఏమవుతుంది, 52లో హాఫ్ ఎంత, 26 కదా. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ సి. హ్యావ్ యూ అండర్స్టూడ్? రాఘవేంద్ర ఎస్ఆర్ అని చెప్పారు. ఓకే, ఏహెచ్ఎస్ 26 రైట్ ఆన్సర్. జ్యోతి సి ఆప్షన్ కరెక్ట్, వెంకీ సి ఆప్షన్ కరెక్ట్, లావణ్య సి ఆప్షన్ కరెక్ట్, భాను సి ఆప్షన్ కరెక్ట్. మే ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? If secant theta is equal to a plus 1 by 4a, then secant theta plus tan theta is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఇది కూడా టెట్ కమ్ టిఆర్టి 2018 లో అడిగిన బిట్టే. రెస్పాండ్ అవుతున్నారా? చూడండి దీని సొల్యూషన్. మీకు సీకెంట్ థీటా వాల్యూ గివన్. ఇక్కడ సీకెంట్ థీటా దేనికి ఈక్వల్ అంటే ఎల్సిఎం వచ్చి 4a, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4a² ప్లస్ 1. ఇలాంటి టైంలో మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సపోర్ట్ తీసుకోండి. సో ఇది థీటా అనుకోండి. సీకెంట్ థీటా అంటే ఇదేమవుతుంది, హైపాట్నస్. ఇదేమవుతుంది, అడ్జసెంట్ సైడ్. ఇదేమవుతుంది, కర్ణము. ఇదేమవుతుంది, ఆసన్న భుజం. సో ఇక్కడ కర్ణం ఎవరు, 4a² ప్లస్ 1. ఆసన్న భుజం ఎవరు, 4a. అప్పుడు థీటాకి ఎదుటి భుజం ఏమవుతుందో తెలుసా? వెరీ సింపుల్, 4a² మైనస్ 1. కావాలంటే చెక్ చేసుకోండి, 4a² మైనస్ 1 అనమాట. దీంట్లో నుంచి నేను ట్యాన్ థీటా రాస్తున్నాను చూడండి. ట్యాన్ థీటా ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ 4a² మైనస్ 1
బై అడ్జసెంట్ సైడ్ 4a. పాయింట్ అర్థమవుతుందా? సో ఒకసారి రెండింటిని మనము యాడ్ చేద్దాం. అడిగింది యాడింగే కదా. సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా దేనికి ఈక్వల్ అంటే, సీకెంట్ థీటా అంటే a ప్లస్ 1/4a ప్లస్ ట్యాన్ థీటా అంటే 4a² అంటే ఎంత? a మైనస్ 1/4a. సో ఇవి రెండు క్యాన్సిల్, మిగిలింది ఫైనల్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి లో ఉంది. a ప్లస్ a ఎంత? 2a. హ్యావ్ యూ అండర్స్టూడ్? రవీంద్ర, బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. జ్యోతి, బి ఈస్ కరెక్ట్. నాగ్, ఏ వచ్చింది మీకు చెక్ చేయండి ఒకసారి. కెన్ ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? కెన్ ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? నో డౌట్ సార్. బాను, the value of tan 35 pi by 6 into sine of minus 11 pi by 3 into secant of minus 7 pi by 3 upon cot 5 pi by 4 into cosecant 7 pi by 4 into cos 17 pi by 6 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ √3/2. సెకండ్ ఆప్షన్ √3/2. నెక్స్ట్ ఆప్షన్ -√2/3. నెక్స్ట్ ఆప్షన్ √2/3. ఈ క్వశ్చన్ ని చేయాలి అంటే కంపల్సరీగా మీకు అలైడ్ యాంగిల్స్ మీద కమాండింగ్ ఉండాలి, అలాగే సిస్టమాటిక్ వాల్యూస్ మీద కూడా కమాండింగ్ ఉండాలి. సో దీని సొల్యూషన్ చూడండి. సో ఇక్కడ రేడియన్స్ లో ఇచ్చాడు కాబట్టి మీరు దీన్ని కావాలనుకుంటే డిగ్రీస్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదు రేడియన్స్ తోనే ప్రొసీడ్ అవ్వచ్చు. యాక్చువల్ గా డిగ్రీస్ కి రేడియన్స్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే ఇది. పై రేడియన్స్ దేనికి ఈక్వల్ అంటే 180 డిగ్రీ. పై రేడియన్స్ దేనికి ఈక్వల్ అంటే 180 డిగ్రీ. రిలేషన్ బిట్వీన్ రేడియన్స్ అండ్ డిగ్రీస్ అనమాట అది. ఓకేనా? చూడండి. సో ఫస్ట్ టర్మ్ వచ్చి ట్యాన్ అలాగే రాశాను. దీన్ని నేను 6π - π/6 అని చెప్పి రాసుకోవచ్చా? 35 π/6 ని 6π - π/6 అని చెప్పి రాసుకోవచ్చు. ఇకపోతే ఇదే ఫామ్ లో ఉందో చూసుకోండి. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా, మైనస్ సైన్ థీటా. సైన్ ఇక్కడ థీటా అంటే 11π/3. 11π/3ని ఎలా రాసుకోవచ్చు అంటే
4π మైనస్ π/3 అని చెప్పి రాయొచ్చా? నెక్స్ట్ ఇదే ఫామ్ లో ఉందంటే సీకెంట్ ఆఫ్ మైనస్ తీటా అంటే దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? సీకెంట్ తీటా అని చెప్పి రాసుకోవచ్చు. సీకెంట్ 7π/3 7π/3ని ఎలా రాసుకోవచ్చు చూడండి ఒకసారి. 2π మైనస్ π/3 అని చెప్పి రాసుకోవచ్చా? 2π మైనస్ π/3 ఒకసారి చెక్ చేసుకుందాం. 2π ప్లస్ π/3 గా రాసుకోండి. చెక్ చేసుకోవాలి. 7π/3 రావాలి నాకు. 3 2s are 6 6 plus 1 7. నెక్స్ట్ డినామినేటర్ చూడండి ఒకసారి. సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్ గా 225 డిగ్రీ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? కాట్ 5π/4 ని ఎలా రాసుకోవచ్చు? 225 డిగ్రీ. నెక్స్ట్ 7π/4 ని ఎలా రాసుకోవచ్చు చెక్ చేసుకోండి. నెక్స్ట్ టర్మ్ కొసికెంట్ ఆఫ్ 315 డిగ్రీ. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? కాస్ అలాగే రాశాను. 17π/6 17π/6 ని ఎలా రాసుకోవచ్చు? π/6 అంటే 30. 17 3s are ఎంత? 510 డిగ్రీ అంటే నేను డిగ్రీస్ లో మార్చుకున్నాను. సో ఎలా అయినా మార్చుకొని ప్రొసీడ్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇకపోతే కన్సిడర్ కోఆర్డినేట్ యాక్సెస్. కన్సిడర్ కోఆర్డినేట్ యాక్సెస్. ఇది 0. 0కి రైట్ సైడ్ లో మీరు 2π 4π 6π అండ్ సో ఆన్ ఎక్సెట్రా అంటే ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై అన్ని కూడా రైట్ సైడ్ లో తీసుకోవాలి. 0కి రైట్ సైడ్ లో ఏం తీసుకోవాలి? 2π 4π 6π 8π ఈవెన్ 100π అడిగినా కూడా ఆ సైడ్ లోనే వస్తుంది అనమాట. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై చూడండి అంటే పై గాని 3π గాని లేదా 5π గాని అలాంటివి అయితే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఆరిజిన్ తీసుకోవాలి. ఈ పాయింట్ అయితే క్లియర్ గా అర్థం అవ్వాలి మీకు. ఇకపోతే దీన్ని చూడండి ఎలా రాసుకోవచ్చు. ఇక్కడ 6π అనేది ఏమవుతుందో చూసుకోండి ఒకసారి. 6π అనేది ఏమవుతుందంటే 6 ఇంటూ పై అంటే 180 డిగ్రీ అని చెప్పాను. ల్యాండ్ మార్క్ అప్లై చేయండి. 0ని క్యాన్సిల్ చేస్తే మిగిలింది క్లియర్ గా చూడండి ఒకసారి. దీన్ని ఈవెన్ యాంగిల్ గా చెప్పొచ్చా? ఈవెన్ యాంగిల్ ఇది. ఈవెన్ యాంగిల్ ఉన్నప్పుడు ట్యాన్ అనేది ట్యాన్ గానే ఉంటుంది. ఇక్కడ తీటా ప్లేస్ లో ఏముంది? π/6 అంటే tan 30. tan 30 దేనికి ఈక్వల్? 1/√3. 1/√3. 6π మైనస్ తీటా. 6π మైనస్ అంటే ఏ కోఆర్డినేట్ వస్తుందో చూడండి. 6π కన్నా తక్కువ. 6π మైనస్ తీటా ఏ కోఆర్డినేట్ లో వస్తుంది? ఏ పాదంలో? 4వ పాదం. 4వ పాదంలో ట్యాన్ అనేది ఏమవుతుంది? నెగటివ్. అందుకే మైనస్ రాశాను. అర్థం అవుతుందా? ఇక్కడ ఉన్న మైనస్ అలాగే ఉంది. నెక్స్ట్ sin 4π మైనస్ π/3. సో 4π అనేది చూడండి ఒకసారి. 4π అనేది ఏమవుతుంది? ఇదేనా 4π? 4 ఇంటూ 180 డిగ్రీ. ల్యాండ్ మార్క్ ప్రకారం 0ని క్యాన్సిల్ చేస్తే 4 ఇంటూ 18 అనేది ఏమవుతుంది? 72. 72 అనేది ఏమవుతుంది? ఈవెన్ యాంగిల్ గా నేను తీసుకుంటాను. ఈవెన్ యాంగిల్స్ తో డీల్ చేసేటప్పుడు సైన్ అనేది ఎలా ఉంటుంది? సైన్ గానే ఉంటుంది. తీటా ప్లేస్ లో ఏముంది? π/3. sin π/3 అంటే sin 60. sin 60 అంట √3/2. ఇకపోతే 4π మైనస్ తీటా ఏ కోఆర్డినేటో చెక్ చేయండి. 4π మైనస్ అంటే 4π కన్నా తక్కువ. 4π మైనస్ తీటా ఏ కోఆర్డినేట్ అంటే ఫోర్త్ కోఆర్డినేట్. ఫోర్త్ కోఆర్డినేట్ లో సైన్ అనేది ఏమవుతుంది? నెగటివ్ అవుతుంది. సైన్ అనేది ఏమవుతుంది? నెగటివ్. అందుకే -√3/2. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ సీకెంట్ ఆఫ్ 2π ప్లస్ π/3. దీన్ని చూడండి ఒకసారి. 2π అనేది ఏమవుతుంది? చెక్ చేసుకోండి ఒకసారి. ఇది కూడా ఈవెన్ యాంగిలే. సో ఈవెన్ యాంగిల్స్ తో డీల్ చేసేటప్పుడు సీకెంట్ అనేది ఎలా ఉంటుంది? సీకెంట్ π/3 ఏమవుతుంది? కాస్ π/3 1/2. సీకెంట్ π/3 వచ్చి 2 అవుతుంది. పాయింట్ ఈస్ క్లియర్. ఇకపోతే 2π ప్లస్ తీటా ఏ కోఆర్డినేటో చెక్ చేసుకోండి. 2π ప్లస్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్ లో సీకెంట్ అనేది ఏంది? పాజిటివ్. ఈ విధంగా న్యూమరేటర్ యొక్క వాల్యూస్ రాసేసుకున్నాను. ఇకపోతే 225 డిగ్రీ కనిపించగానే దేంతో రీప్లేస్ చేయాలి? 45 డిగ్రీ. 225 కనిపించగానే దేంతో రీప్లేస్ చేయాలి? దాని బేసిక్ వాల్యూ వచ్చి 45 డిగ్రీ. కాట్ 45 డిగ్రీ దేనికి ఈక్వల్? 1కి ఈక్వల్. బట్ 225 డిగ్రీ ఏ కోఆర్డినేట్ లో ఉంటుంది? థర్డ్ కోఆర్డినేట్. థర్డ్ కోఆర్డినేట్ లో కాట్ అనేది ఏమవుతుంది? పాజిటివ్. ఎందుకంటే నేను సిస్టమాటిక్ వాల్యూస్ టేబుల్ ఇచ్చేసాను మీకు. 45 డిగ్రీ 135 డిగ్రీ
225 డిగ్రీ, అలాగే 315 డిగ్రీ. దీని ప్లేస్ లో ఏం రీప్లేస్ చేస్తాను? బేసిక్ వాల్యూని. దీని ప్లేస్ లో ఏం రీప్లేస్ చేస్తాను? అగైన్ బేసిక్ వాల్యూని. ఒకవేళ ఇది అడిగితే బేసిక్ వాల్యూనే రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ 315 డిగ్రీ చూడండి ఒకసారి. దీని ప్లేస్ లో ఏం రీప్లేస్ చేయాలి? 45 డిగ్రీని. కొసికెంట్ 45 డిగ్రీ దేనికి ఈక్వల్? √2 కి ఈక్వల్. దేనికి ఈక్వల్? √2 కి ఈక్వల్. 315 డిగ్రీ ఏ క్వాడ్రంట్ లో ఉంది? ఫోర్త్ వాల్యూ కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది. ఫోర్త్ క్వాడ్రంట్ లో కొసికెంట్ ఏమవుతుంది? నెగటివ్. నెక్స్ట్ కాస్ 510 డిగ్రీ చూసుకోండి ఒకసారి. కాస్ 510 డిగ్రీ. సో 0 ఇక్కడ తీసుకుంటాము, 90 ఇక్కడ తీసుకుంటాము, అలాగే 450 కూడా ఇక్కడే తీసుకుంటాము. 450కి ఒక 90 యాడ్ చేయండి. ఇక్కడ 540 ఎక్కడ తీసుకుంటారు? ఇక్కడ తీసుకోవాలి. 540 ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ తీసుకోవాలి. 540 దేనికి ఈక్వల్? 3π రేడియన్స్ అనమాట. సో మీరు ఏం చేయొచ్చు అంటే వెరీ సింపుల్. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 540 -30 అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ 0ని క్యాన్సిల్ చేస్తే 54 అనేది ఏమవుతుందంటే ఈవెన్ యాంగిల్. 54 అనేది ఏమవుతుంది? ఈవెన్ యాంగిల్. ఈవెన్ యాంగిల్ తో డీల్ చేసినప్పుడు కాస్ అనేది కాస్ గానే ఉంటుంది. బట్ కాస్ 30 దేనికి ఈక్వల్ అంటే √3/2 కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ సైన్ అనేది చూడండి ఒకసారి. 540 - θ అంటే 510 డిగ్రీ ఎక్కడ ఉంటుందో చెక్ చేసుకోండి. బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్ కదా. సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ ఏమవుతుంది? నెగటివ్. ఇవేనా మీకు వచ్చిన వాల్యూస్? చెక్ చేయండి ఒకసారి. భాను సి, రవీంద్ర సి, ఇంకా మిగతా వాళ్ళు చూడండి. మైనస్ ఇంటూ మైనస్ 3 టైమ్స్ కాబట్టి మైనస్. ఓకేనా? √3/2కి √3/2కి క్యాన్సిల్ చేసేసాను. న్యూమరేటర్ లో మిగిలింది ఏంది? ఇక్కడ 2/√3. డినామినేటర్ లో మిగిలింది ఏంది? ఇక్కడ డినామినేటర్ లో మిగిలింది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √2 ఇంటూ 1 అంటే √2/1 అని రాసుకోవచ్చు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు చెక్ చేసుకోండి ఒకసారి. 2/√3 దాని ముందర మైనస్ ఉంది. దీన్ని 1/√2 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఫైనల్ గా √2 1s are √2 are. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే -√2/√3. సో -√2/√3ని ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ అని రాసి √2/3 విచ్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ సి. సో అర్థమైందా? వాట్ అబౌట్ అదర్స్? అంటే ఇంత టఫెస్ట్ క్వశ్చన్స్ మీకు అడగరు, కానీ ఈ లెవెల్ అయితే మినిమం నేర్చుకోవాలి. లక్ష్మణ్ సి వెరీ గుడ్. AHS సి వెరీ గుడ్. లావణ్య సి వెరీ గుడ్. భాను సి వెరీ గుడ్. రవీంద్ర సి వెరీ గుడ్. నాగ్ డి అని వచ్చింది. కెన్ ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? నాగ్ డి అనే ఆప్షన్ వచ్చింది. ఓకే, సో నాగ్ తీసార్ అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. సో సిస్టమాటిక్ వాల్యూస్ అనేది నేను కంప్లీట్ గా 9 టేబుల్స్ ఇచ్చాను, గుర్తుండాలి మీకు. వాట్ అబౌట్ అదర్స్? అదర్స్ ఈరోజు చాలా సైలెంట్గా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ ట్రాంగిల్ ఏబిసి the value of cos a plus 2b plus 3c by 2 plus cos a minus c by 2 ఈస్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి.
0, 1, -1, 2. చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ద వాల్యూ ఆఫ్ cos ఆఫ్ a plus 2b plus 3c by 2 plus cos ఆఫ్ a minus c by 2 ఈస్ ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి 2. డూ ఇట్ ఫాస్ట్. సో వెంకీ డి ఆప్షన్ అని చెప్పారు. రవీంద్ర 0 అని చెప్తున్నారు. రవీంద్ర 0 అని చెప్తున్నారు. వెంకీ డి ఆప్షన్ అని చెప్తున్నారు. ఎవరు కరెక్టో చూద్దాం. కమాన్ మృదుల, రెస్పాండ్ అవ్వాలి. కొంచెం స్లో అయ్యారు, ఎందువల్ల చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అంటే వాట్ ఈస్ గివన్ తెలుసా? a plus b plus c is equal to 180 degree. a plus b plus c is equal to 180 degree. a plus b plus c is equal to 180 degree. సో మీరు వెరిఫికేషన్ కోసం కూడా వెళ్ళొచ్చు, అంటే సూటబుల్ సబ్స్టిట్యూషన్ ప్రకారం కూడా చేయొచ్చు ఈ క్వశ్చన్ ని. దేని వాల్యూ కనుక్కోవాలి? కాస్ ఆఫ్, చూడండి ఒకసారి, a plus 2b plus 3c by 2 plus cos ఆఫ్ a minus c by 2. దీని వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకేనా? ఒకసారి చూడండి, a plus 2b plus 3c by 2 నేను ఏ విధంగా డీల్ చేయబోతున్నానంటే ఈ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏ అలాగే రాశాను, 2bలో నుంచి ఓన్లీ ఒక బి మాత్రమే రాశాను, 3cలో నుంచి ఓన్లీ ఒక సి మాత్రమే రాశాను, బ్యాలెన్స్ బి ఇంకోటి ఉంది, నెక్స్ట్ బ్యాలెన్స్ ఇక్కడ 2c ఉంది, సి ప్లస్ సిగా రాసుకున్నాను. చూడండి, ఏమన్నా డౌటా? ఏని అలాగే రాశాను, 2bని ఈ విధంగా రాశాను, 3cని ఈ విధంగా రాశాను. చెక్ చేసుకోండి ఒకసారి. a ప్లస్ బి ప్లస్ సి దేనికి ఈక్వల్ తెలుసా? అకార్డింగ్ టు క్వశ్చన్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు కాబట్టి 180 డిగ్రీ. బి ప్లస్ సి దేనికి ఈక్వల్ తెలుసా? బి ప్లస్ సి దేనికి ఈక్వల్ అంటే 180 డిగ్రీ మైనస్ ఏకి ఈక్వల్. ఎక్స్ట్రా ప్లస్ సి అలాగే ఉంది. సో అప్పుడు 180 ప్లస్ 180 360, నెక్స్ట్ మైనస్ ఏ ప్లస్ సి బై 2 చేయాలి. దాన్ని 360/2 అంటే 360/2 అంటే 180 డిగ్రీ రాసుకోవచ్చా? మైనస్ ఈ రెండిట్లో నుంచి నేను మైనస్ కామన్ తీస్తే ఏ మైనస్ సి, దాన్ని కూడా 2తో డివైడ్ చేయాలి కాబట్టి డివైడ్ చేశాను. 360/2 అంటే 180, ఈ రెండిట్లో నుంచి మైనస్ కామన్ తీస్తే ఏ మైనస్ సి, దాన్ని కూడా 2తో డివైడ్ చేయాలి కాబట్టి 2తో డివైడ్ చేశాను. అంటే దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే, దీన్ని ఎలా రాసుకుంటున్నాను అంటే 180 డిగ్రీ మైనస్ ఆఫ్ ఏ మైనస్ సి బై 2గా రాసుకోవచ్చా అంటున్నాను. కాస్ 180 మైనస్ థీటా అనే ఫామ్ లో ఉంది కాబట్టి మైనస్ కాస్ థీటా. కాస్ 180 మైనస్ థీటా అనే ఫామ్ లో ఉంది కాబట్టి మైనస్ కాస్ థీటా. అంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్ గా ఏం మిగిలింది? ఆన్సర్ 0 అనేది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. భవానీ ఏ వెరీ గుడ్, వెంకీ ఏ వెరీ గుడ్, లక్ష్మణ్ ఏ వెరీ గుడ్, మృదుల ఏ వెరీ గుడ్. ఇదే మెథడ్ లో చేశారా? ఇదే మెథడ్ లో చేశారా? ఇదే మెథడ్ లో చేశారా? ఇలాగే రెస్పాండ్ అయ్యారా? సబ్స్టిట్యూషన్ మెథడ్ చేశారా? బాను సబ్స్టిట్యూషన్, భవానీ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి.
సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, the value of cos of b plus 2c plus 3a by 2 plus cos of a minus b by 2 is. చూడండి, సో b అలాగే రాశాను. 2cలో నుంచి ఒక c రాయండి, 3aలో నుంచి ఒక a రాయండి. క్లియరా? ఇకపోతే బ్యాలెన్స్ ఇంకొక c రాసుకున్నాను. ఇక్కడ బ్యాలెన్స్ 2a ఉంది కదా, దాన్ని a ప్లస్ ఏగా రాసుకున్నాను, డివైడెడ్ బై 2. సో ఇంతవరకు ఇది ఏమవుతుందంటే 180 డిగ్రీ, ఇదేమవుతుందంటే 180 డిగ్రీ మైనస్ బి, ఎక్స్ట్రా ఏ ఉంది. 180 ప్లస్ 180 360, ఇంకేముంది ఇక్కడ, ప్లస్ ఏ మైనస్ బి. దీన్ని నేను ఏం చేయాలి, 2తో డివైడ్ చేస్తే 180, ఇదేమవుతుందంటే ప్లస్ ఏ మైనస్ బి బై 2. దీనికి నేను ఏం చేస్తున్నానంటే కాస్ తీసుకున్నాను. ఇదే ఫామ్ లో ఉందో చెక్ చేసుకోండి. కాస్ 180 డిగ్రీ ప్లస్ థీటా అనే ఫామ్ లో ఉంది, అంటే మైనస్ కాస్ థీటా, అంటే మైనస్ కాస్ థీటా అంటే ఎవరు, ఏ మైనస్ బి బై 2 ప్లస్ ఆల్రెడీ అక్కడ గివెన్ క్వశ్చన్ లో కాస్ ఏ మైనస్ బి బై 2 ఉంది. ఇవి రెండు క్యాన్సల్, ఫైనల్ ఆన్సర్ వచ్చి 0. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా నేను? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ (270 less than theta less than 360 and cos theta is equal to 5/13, then 13 sin theta plus 5 tan theta upon 12 cot theta minus 5 secant theta is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. (3/4), 4/3, minus 3/4, minus 4/3. ఏం చెప్పాను క్వశ్చన్? ఇఫ్ 270 less than theta less than 360 and cos theta is equal to 5/13, then 13 sin theta plus 5 tan theta by 12 cot theta minus 5 secant theta is equal to. Ravindra, you have got option B. Banu 4/3. Lavanya ఆప్షన్ బి. ఇంకా వెంకీ ఆప్షన్ బి, లక్ష్మణ్ ఆప్షన్ బి, మృదుల ఆప్షన్ బి, జ్యోతి ఆప్షన్ బి, విజయ ఆప్షన్ బి. సో దీని సొల్యూషన్ చూడండి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది. సో ఇక్కడ థీటా అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంది అంటే థీటా బిలాంగ్స్ టు 4th quadrant.
ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ థీటా అనేది ఏమవుతుందంటే పాజిటివ్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా తీసుకోవాలి. కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపార్ట్నస్. పైథాగరస్ లా ప్రకారం ఇది ఏమవుతుందంటే 12. యాక్చువల్ గా 5, 12, 13 అనేవి పైథాగరస్ ట్రిప్లెట్స్ అన్నమాట. సో మీరు దేని వాల్యూ కనుక్కోవాలో చెక్ చేసుకోండి. 13 ఇంటూ సైన్ థీటా. సైన్ థీటా ఏమవుతుందంటే సైన్ థీటా వచ్చి 12/13. బట్ థీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి నెగటివ్. ప్లస్ 5 టైమ్స్ ట్యాన్ థీటా ఏమవుతుందంటే 12/5. థీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి ట్యాన్ అనేది నెగటివ్ అపాన్ 12 టైమ్స్ కాట్ థీటా అంటే 5/12. థీటా అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి కాట్ కూడా నెగటివ్. నెక్స్ట్ -5 టైమ్స్ సీకెంట్ థీటా కావాలంటే దీనికి రెసిప్రోకల్ 13/5. ఇలాగే చేశారా మృదుల? SR. సో ఇక్కడ 13 క్యాన్సిల్, ఇక్కడ 5 క్యాన్సిల్, ఇక్కడ 12 క్యాన్సిల్, ఇక్కడ 5 క్యాన్సిల్. -12 -12 -24 -5 -13 -5 -13 -18. ఇంతేనా? సో క్యాన్సిలేషన్ చేస్తే 6 4s 6 3s. ఇదేనా మీ ఆప్షన్? Can I go to next question? Let fx రాసి సఫిక్స్ లో k రాయండి. ఇది దేనికి ఈక్వల్ అంటే 1/k ఇంటూ sin పవర్ kx ప్లస్ cos పవర్ kx. where x belongs to capital R and k greater than or equal to 1. Then f4 of x minus f6 of x is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. లెట్ f of x రాసుకోండి సఫిక్స్ లో k is equal to 1/k into sin power kx plus cos power kx where x belongs to capital R and k greater than or equal to 1. Then f4 of x minus f6 of x. రవీంద్ర D, లావణ్య D, భాను D. చూడండి దీని సొల్యూషన్. మీరు కనుక్కోవాల్సింది ఏంది? f4 of x minus f6 of x. దీంట్లో డైరెక్ట్ గా k ప్లేస్ లో 4 రాయండి. k ప్లేస్ లో 4 రాయండి. ఇది 1/4 ఇంటూ sin పవర్ 4x ప్లస్ cos పవర్ 4x గా చేంజ్ అయిపోతుంది. కరెక్టా? మైనస్ f6 of x అంటే డైరెక్ట్ గా దీంట్లో k ప్లేస్ లో 6 రాయండి. 1/6 ఇంటూ sin పవర్ 6x ప్లస్ cos పవర్ 6x. ఈ స్టెప్ అర్థమైందా మీ అందరికి? దీని ప్లేస్ లో ఏం రాసుకోవచ్చో బిగినింగ్ లో చెప్పాను. 1 మైనస్ 2 sin square x ఇంటూ cos square x రాసుకోవచ్చు అని చెప్పాను. దీని ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే 1 మైనస్ 3 ఇంటూ
సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ గా రాసుకోవచ్చు అని చెప్పాను. అవుట్ సైడ్ లో ఉన్న 1/4 తో దీన్ని మల్టిప్లై చేయండి. 1/4 ఇంటూ 1 1/4 మైనస్ 1/4 ఇంటూ 2 ఏమవుతుందంటే 1/2 అవుతుంది ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ -1/6 తో దీన్ని మల్టిప్లై చేయండి. -1/6 ఇంటూ 1 -1/6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/6 ఇంటూ 3 ఏమవుతుందంటే 1/2 ఇంకా అక్కడ ఏమున్నాయంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ 2 టర్మ్స్ క్యాన్సల్. 1/4 మైనస్ 1/6 మిగిలింది. 1/4 మైనస్ 1/6 మిగిలింది. సో ఎల్సిఎం వచ్చి 12, న్యూమరేటర్ పార్ట్ వచ్చి 1 అవుతుంది. దట్ మీన్స్ డి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. రవీంద్ర, భాను, లావణ్య, జ్యోతి, సుదీప్, మల్లేష్, నాగమణి, ఏహెచ్ఎస్, మృదుల, లక్ష్మణ్, విజయ వీళ్ళందరూ డి ఆప్షన్ అని చెప్పారు. వెరీ గుడ్. ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్. ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్. నేను చేసినట్టే చేశారా? స్టార్టింగ్ లో చెప్పిన పాయింట్స్ గుర్తుకొచ్చాయా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మే ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? If x is equal to 2 sin theta by 1 plus cos theta plus sin theta, then 1 minus cos theta plus sin theta by 1 plus sin theta is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఎక్స్ మైనస్ ఎక్స్ 1/x 1 ప్లస్ ఎక్స్. నాగ్ ఆప్షన్ ఏ. ఇంకా భాను ఆప్షన్ ఏ. వాట్ అబౌట్ అదర్స్? ఎక్స్ప్లెయిన్ చేయాలా? చూడండి, సో థీటా ప్లేస్ లో సింపుల్ గా 90 డిగ్రీ తీసుకుంటున్నాను. సో అప్పుడు ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ చూడండి. 2 ఇంటూ సైన్ 90 వచ్చి 1 బై 1 ప్లస్ కాస్ 90 వచ్చి 0 ప్లస్ సైన్ 90 వచ్చి 1. సో ఫైనల్ గా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? నాకు 1 వచ్చింది. ఇదే 90 తీసుకుని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ కాస్ 90 వచ్చి 0 ప్లస్ సైన్ 90 వచ్చి 1. డినామినేటర్ చూడండి 1 ప్లస్ సైన్ 90 వచ్చి 1. దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇది కూడా 1 వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ ఏ. ఏం మాట్లాడరు? రెస్పాండ్ అవ్వాలి. థీటా ప్లస్ లో జస్ట్ 90 డిగ్రీ తీసుకున్నాను, సూటబుల్ సబ్స్టిట్యూషన్ వాడాను అంతే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? థీటా ప్లస్ లో 90 డిగ్రీ తీసుకున్నాను, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళొచ్చా?
the value of sigma k is equal to 0 to 4 sine square 2k plus 1 into pi by 20 is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. 3, 3/2, 5, 5/2. సో దీన్ని ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ సిగ్మాని ఓపెన్ చేయాలి. కే ప్లస్ లో 0 రాయండి. కే ప్లస్ లో 0 రాస్తే ఫస్ట్ టర్మ్ సైన్ స్క్వేర్ పై బై 20 గా చేంజ్ అవుతుంది. కే ప్లస్ లో 0 రాశాను. కే ప్లస్ లో 0 రాశాను. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్. నెక్స్ట్ కే ప్లస్ లో 1 రాయండి. సెకండ్ టర్మ్ ఏ విధంగా చేంజ్ అయిందో చూడండి. సైన్ స్క్వేర్ 3π/20 ప్లస్ కే ప్లస్ లో మళ్ళీ 2 రాయండి. సైన్ స్క్వేర్ 5π/20. నెక్స్ట్ కే ప్లస్ లో 3 రాయండి. సైన్ స్క్వేర్ 7π/20. ఇక లాస్ట్ కే ప్లస్ లో 4 రాయండి. సైన్ స్క్వేర్ 9π/20. ఇది అర్థమైందా? చూడండి. ఏ ప్లస్ బి ఈస్ ఈక్వల్ టు 90 డిగ్రీ ఆర్ఎల్స్ π/2 అయితే నేను ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసెస్ లో చెప్పాను మీకు. ఏ ప్లస్ బి ఈస్ ఈక్వల్ టు 90 డిగ్రీ ఆర్ π/2 అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి దేనికి ఈక్వల్ అని చెప్పాను? 1. ఒకవేళ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఉంటే అది కూడా 1 అవుతుంది. చూడండి ఇక్కడ ఇవి రెండు యాడ్ చేయండి ఒకసారి. π/20 ప్లస్ 9π/20 దేనికి ఈక్వల్? π/20 ప్లస్ 9π/20 దేనికి ఈక్వల్? π/2కి ఈక్వల్. అంటే ఈ 2 టర్మ్స్ ని యాడ్ చేస్తే వాల్యూ ఎంత? 1 ప్లస్ అలాగే ఈ 2 టర్మ్స్ ని యాడ్ చేయండి, అది కూడా 1. నెక్స్ట్ మీకు మిగిలింది మిడిల్ టర్మ్. ఇక్కడ 5 1s ఆర్ 5 4s ఆర్. సైన్ π/4 దేనికి ఈక్వల్? 1/√2. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది? 1/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది 5/2. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చి 5/2 ఐ హావ్ గాట్, విచ్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ డి. సో మీకు ఏ ఆప్షన్ వచ్చిందో చెక్ చేస్తాను. వెరీ గుడ్. నాగ్ ఆప్షన్ డి, జ్యోతి ఆప్షన్ డి, భాను ఆప్షన్ డి, వెంకీ ఆప్షన్ డి, ఏహెచ్ఎస్ ఆప్షన్ డి, మృదుల ఆప్షన్ డి, వెరీ గుడ్. లక్ష్మణ్ ఆప్షన్ డి, లావణ్య ఆప్షన్ డి, విజయ ఆప్షన్ డి. మెజారిటీ ఆఫ్ యూ అంటే చాలా మంది మీలో ఈ క్వశ్చన్ ని చాలా సింపుల్ గా ఆన్సర్ చెప్పారు. యు బిలీవ్ ఆర్ నాట్, ఇది ఏపీ ఎంసెట్ లో అడిగిన క్వశ్చన్. ఎప్పుడు అడిగాడు అంటే 2023లో అడిగాడు. సో ఈ రోజుతో ఈ లైవ్ క్లాస్ ని ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నాను. విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సీ యూ అగైన్.